ఆ రోజు ఆదివారం కాదు, ఏదో సెలవు రోజు. ఆయన, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనాలు చేయడం అయ్యింది. నేనింక భోజనాల బల్ల సర్దుతూ ఉన్నాను. ఆయన ఏమన్నా కాస్త సాయానికి వస్తారేమోనని చూశాను. అప్పటికే పడక కుర్చీలో సర్దుకున్నారు. భోంచేయగానే సిగరెట్ ముట్టించారా? అప్పుడే సిగరెట్ కాల్చడం నిషేధం. అది తెలియదా? అన్నాను. అది బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే, ఇంట్లో కాదు అన్నారు నిశ్చితంగా పొగవైపు చూస్తూ. ఇంట్లో నేను, పిల్లలు ఉన్నాం. బహిరంగంగా వాళ్ళెదురుగా కాలిస్తే రేపు బాబిగాడు కూడా నేర్చుకుంటాడు మిమ్మల్ని చూసి అన్నాను హెచ్చరిస్తూ. నీ ముస్తాబులు చూసి పాప నేర్చుకోవడం లేదు అన్నారు దెబ్బకి దెబ్బ అన్నట్టు. అది ఇది ఒకటేనా? ముస్తాబు చేసుకుంటే ఆరోగ్యం పాడవుతుందా? పౌడరు సిగరెట్ల పాడు కంపు కొడుతుందా అన్నాను ఊరుకోకుండా. తాగితే తాగొచ్చానంటావు, సిగరెట్ కాలిస్తే కాల్చానంటావు. ముందు నన్ను కాల్చుకు తినడం మాను అన్నారు. ఇంట్లో ఇలా పొగ పెడితే నేను ఊరుకోను, రిపోర్ట్ చేస్తాను అన్నాను బెదిరిస్తున్నట్టు నటిస్తూ. ఏం, నువ్వు ప్రభుత్వానికి ఏజెంటువా? మొగుడేమైనా చేస్తే సమర్థించడం పోయి వీధికెక్కుతావా? ఇదేనా పాతివ్రత్యం అంటే అని నిలదీశారు గంభీర స్వరంతో. ఓహో, మీకింకా తెలియదా? ఇటీవల పాతివ్రత్యానికి నిర్వచనం మారిపోయింది. పాతివ్రత్యం అంటే భర్తకి దాసోహం అనడం కాదు, పతిని దారిలో పెట్టేదే పాతివ్రత్యం అన్నాను. భర్తకు అర్థం కూడా మారింది. భర్త అంటే భార్య ఏం చేసినా భరించే వెర్రిముండవాడు కాదు అన్నాడు వెటకారంగా. అబ్బో, మీకింకా తెలియదేమో, భర్త అంటే భరించలేనివాడు అని మారిందండి. అందుకే కదా అన్ని పనులు భార్య మీదికి తోసేసి స్నేహితులతో స్వేచ్ఛగా తిరుగుతుంటాడు. పెళ్ళాం ఉద్యోగం చేయడం మొగునికి మరింత స్వేచ్ఛనివ్వడానికా అన్నాను. అబ్బే, సంపాదిస్తున్నాను కదా అని స్వేచ్ఛగా రోజుకో చీర కట్టుకొని ఆఫీసులో ప్రదర్శిస్తున్నావు అన్నారు ఆయన. మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మీరు ఆఫీసులో రోజు చేసే పని ఇదేనా? ఏ ఆడ కొలీగ్ ఏ చీర కట్టుకొని వచ్చిందా అని పరిశీలించడమేనా అన్నాను. అంత కష్టం దేనికి? నిన్ను చూస్తే చాలదు అన్నారు వంకరగా నవ్వుతూ. అయ్యో రామా, నన్ను చూడడం కూడానా? చూసి ఏనాడైనా మెచ్చుకున్న పాపాన పోయారా? ఎంత తగలేసావు అనడం తప్ప అన్నాను. నేను భట్రాజుని కాదు నిన్ను పొగుడుతూ కూర్చోవడానికి అన్నారు గడుసుగా. అబ్బే, మగ మహారాజు ఆఫీసులో ఆడవాళ్ళని మాత్రమే పొగుడుతారు, అప్పుడే పుణ్యం పురుషార్థం అన్నాను నేను కూడా వంకరగా నవ్వి. మీ బాసు నిన్ను ఏమని పొగిడాడో నిన్నెప్పుడైనా అడిగాడా? నువ్వు చెబుతున్నావా నాకు అంటూ మరో దాడి మొదలుపెట్టారు. చెబితే భరించగలరా అన్నాను కొంటెగా నవ్వుతూ. అలాంటివన్నీ భరించలేకే ఈ సిగరెట్ కాల్చడం అన్నారు. మళ్ళీ మొదటికొచ్చింది. ఏమీ తెలియకుండానే ఊహించి సిగరెట్ కాల్చేస్తున్నారు. చెబితే ఏం చేస్తారు? కిరసనాయిల్ పోసి నన్ను కాలుస్తారా అన్నాను నడుం మీద చేతులు పెట్టుకొని. ఇదిగో, నాకు అనవసరంగా సూచనలు ఇవ్వకు, అసలే నా మూడ్ బాగాలేదు అన్నారు. నన్ను చూస్తే మీ మూడ్ ఎప్పుడు బాగుంటుందో చెప్పండి. మీకు ఇష్టమైన వంటలు చేసి పెట్టినప్పుడైనా అప్పుడైనా ప్రేమని ప్రదర్శించడం వచ్చా నీకు అంటూ నిలదీశాను. ఎప్పుడైనా వంటింటి వెనక నుంచి వచ్చి ఏదైనా చెయ్యబోతే కెవ్వుమంటావు కదా, పని మనిషి చూస్తుందనో పిల్లలు చూస్తారనో అన్నారు అమాయకంగా. వంటిల్లు బహిరంగ స్థలం, ప్రేమని ప్రదర్శించే స్థలం కాదు స్పష్టం చేశాను. పోనీ రాత్రి సమయంలో మూడ్ వచ్చి దగ్గరగా తీసుకుందామంటే కొస్సుమంటావు నీ మూడ్ బాగాలేదని అన్నారు నిరుత్సాహంగా మోసం పెట్టి. చూశారా, అన్యోన్య దాంపత్యం అంటే ఇదే. ఒకసారి మీకు, ఒకసారి నాకు మూడ్ బాగాలేదనుకోవడం. మూడ్స్ సరిగ్గా కుదరని అన్యోన్య దాంపత్యం అన్నమాట. సమానత్వం ఎందులోనైనా ఉండాలి కదా అన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.